పచ్చని పల్లెల్లో క్వార్ట్జ్ మైనింగ్ కలకలం రేపింది. మా ఊరి గుట్టను టచ్ చేయొద్దని పల్లెంతా పిడికిలి బిగించింది. మరోవైపు అనుమతులున్నాయి అంటూ మైనింగ్ మొదలు పెట్టేశారు కాంట్రాక్టర్లు. అంతే, కన్నెర్ర చేసిన మైలారం గ్రామం మళ్లీ ఆందోళనల బాట పట్టింది. మైలారం నాగర్ కర్నూలు జిల్లా బల్లమరు మండలంలోని పచ్చని పల్లె. నల్లమల అడవిలో ఒడిలో ఉండే ఈ పల్లెలో ఓ గుట్ట ఉంది. మట్టి, చెట్టు, చేమ మాత్రమే కాదు, ఆ గుట్టంటే పల్లెవాసులకు గుండెకాయ లెక్క. అలాంటి గట్టుపై మైనింగ్ మాఫియా కన్నుపడింది. పల్లె గుండె ఇలా రగిలింది. గుట్టనైతే తీయకూడదు, ప్రతి కట్టే ఉంది. అందులో నెమ్మలు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. అవి చంపాలనే అన్నదా గవర్నమెంట్. ఎవడిచ్చిండు వాళ్ళకు? ఆపాలే. ఆగకపోతే మేము ఏడికైనా వస్తాం. ఊరు మొత్తం కాల్చి చంపుతారని చంపని పోలీసు వాళ్ళు సూతంగా. నల్లమలపల్లె మైలారంలో మైనింగ్ చిచ్చు తీవ్ర దుమారం రేపుతోంది. గ్రామానికి జీవనాధారంగా ఉన్న గుట్ట మైనింగ్ను వ్యతిరేకిస్తూ గడిచిన కొన్ని నెలలుగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామమంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ మైనింగ్ను ముందుకే కొనసాగిస్తోంది అటు కాంట్రాక్టర్లు. అసలు మైలారం గ్రామంలో గుట్ట మైనింగ్ ఏం జరుగుతోంది, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మైలారం శివార్లో 123 ఎకరాల్లో విస్తరించిన సహజ సిద్ధమైన గుట్ట నెమళ్లు, జింకలు, దుంపలు, కుందేళ్లు వంటి వన్యప్రాణులకు ఆవాసంగా ఉంది. గ్రామస్తులు ఈ గుట్టను తమ జీవనాధారంగా భావిస్తారు. అయితే ఇక్కడ ఎంతో విలువైన క్వార్ట్జ్, ఫెల్ట్ స్పర్ ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయని పసిగట్టారు. ఇంకేముంది, గుట్టను మైనింగ్ చేసి తవ్వాలని డిసైడ్ అయ్యారు కొందరు కాంట్రాక్టర్లు. 2021 నవంబర్లో నాటి సర్పంచ్ సహకారంతో కొంతమంది గ్రామస్తుల సంతకాలతో అనుకూలంగా గ్రామ తీర్మానం సంపాదించారు. 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టపై 60 ఎకరాలకు పైగా మైనింగ్ కు అనుమతి లభించింది. కానీ కన్నెర్ర చేసిన మైలారం వాసులు మైనింగ్ ను అడ్డుకున్నారు. మేము గుట్ట గురించి మేము గుట్టని కాపాడుకోవాలని, గుట్టను పోగొట్టకూడదని చెప్పి మేము అభిమానం ఊరి ప్రజలతోని మేము చాలా అందరం కలిసి మేము అన్ని తీసుకుంటుంటే 3 గంటల రాత్రికి పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయ నాయకులు 2 పార్టీలు మొత్తం మా మీద పగ ఉండి మమ్మల్ని పిల్లల మొత్తం రాపిచ్చి 15 మంది పిల్లలని అల్లం కొల్లం చేసి ఎక్కడో అక్కడ బంధించారు. మాది తప్పుంటే మేము దొంగతనం చేస్తే మమ్మల్ని తీసుకుపోయి బంధించాలి. కానీ మేము న్యాయానికి కొట్లాడుతుంటే మీరు పైసలు తిన్న మాట పట్టుకొని మమ్మల్ని ఇంత శ్రమ తీపిస్తున్నారు. ఇంత శ్రమ తీపిచ్చి మమ్మల్ని ఈ గోస పెట్టిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ గుట్ట మైనింగ్ కు ప్రయత్నాలు జరగడంతో మరోసారి గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఏకంగా పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించి నిరసన తెలిపారు. అయినప్పటికీ గుట్ట మైనింగ్ మాత్రం కొనసాగుతూ వస్తోంది. పోలీసుల పహారాతో గుట్టలో దాగి ఉన్న ఖనిజాలను తవ్వేస్తున్నారు కాంట్రాక్టర్. ఒక స్ఫటిక మాదిరిగా చాలా తెల్లగా ఉన్నటువంటి రాయి అనేది కనపడుతూ ఉంది. ఈ రాళ్ల కోసమే ఈ మైనింగ్ అనేది అనుమతులు పొందినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 20 ఏళ్లకు లీజు తీసుకున్నట్టుగా కూడా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం అయితే ఉంది. అయితే ఈ రాయిని తవ్వేందుకు దాదాపుగా 120 ఎకరాల పైచిలుకున్నటువంటి ఈ గుట్టను తవ్వకాలు అయితే జరుపుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున మైనింగ్ పనులు కూడా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ప్రభుత్వం స్పందించి ఈ మైనింగ్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయడంతో పాటుగా వాటి అనుమతులను రద్దు చేయాలి, తమ గ్రామాన్ని కాపాడాలని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఒకవేళ ఇటువంటి నిర్ణయం జరగకపోతే మాత్రం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తామని అయితే చెప్తా ఉన్నారు. మైనింగ్ ను ఆపేయాలంటూ ఆందోళన బాటపట్టారు మైలారం గ్రామస్తులు. పోలీసులు, అధికారులు, నాయకులు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు. జీవనాధారమైన గుట్టను కాపాడుకోవడం కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటున్నారు. గుట్ట గుట్టి నడుస్తాను, ఎక్కడ పోకుండా గుట్ట అంచున బతుకుదామని మేము గుట్ట నుంచి గుట్ట చూసుకొని గుట్టన 2 మేకలు ఉంచుకొని దాన్ని భద్రం చేసుకొని అమ్ముకొని బతికేటోళ్ళం. మేము బిల్డింగులు, కారు కట్నాలు చేసి బతికినోళ్ళం కాము, ఉద్యోగాలు చేసి బతికినోళ్ళం కాము. మేము ముసలోళ్ళం, ముడిగోళ్ళం మొత్తం ఉద్యోగం చేయనికపోతే మా మీదకి దాడి చేసిర్రు. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆడికి పోయేదావిడే అరెస్ట్ చేసిర్రు. మేము గుట్ట గురించి కానీ దేని గురించి కానీ మా మందిని పట్టకపోయే కారణం ఏంది? మాకు చెప్పిన సర్పంచ్ కానీ సెక్రటరీ అమ్మ కానీ సెక్రటరీ కానీ మాకు చెప్పకుండా మా ఆజ్ఞ లేకుండా సంతకాలు పెట్టి గుడుకంగా దొంగతనంగా చేసిండ్రు. ఇన్ని రోజుల సంధి గుడుకంగా మేము ఊకున్నాం సప్రాకుండా. ఇప్పటి నుంచి ఊకునేది లేదు.
సావాలన్న సిద్ధంగానే ఉండ నేను దేనికైనా కానీ నా గుట్ట మాత్రం పోవద్దు. గుట్టలు అమ్ముకొని ఎవరిని అడిగి చెట్టు మమ్మల్ని అడగకుండా చేసిండ్రు ఆ పనులు. మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? రావాలి మా ముంగల్కి. గ్రామ సభలు పెట్టట్లేదు, దొంగ సాక్ష్యాలతోన గుట్ట మైనింగ్ చేయాలని అందరు సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి సిగ్నేచర్స్ పెట్టుకొని వాళ్ళే తీసుకొని వెళ్ళినారు. సగం మందికి అసలు కూడా తెలియదు గుట్ట మైనింగ్ గురించి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి. గుట్ట మైనింగ్ ఆపేయాలని కోరుకుంటున్నాం. అందరూ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలి. పోలీస్ అందరు కూడా మైనింగ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నైట్ టైం వచ్చి ఇళ్ళకి జొరబడి అన్న వాళ్ళని గుట్టను అపోజ్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఎక్కడున్నారని ఇంట్లో వాళ్ళని కొట్టడం, బయటికి దొబ్బడం లాంటివి చేస్తున్నారు పోలీసులు. నైట్ టైం డ్యూటీస్ చేస్తున్నాం, పెట్రోలింగ్ అని చెప్పి ఇళ్ళకి వచ్చి తలుపులు కొట్టడం, అవన్నీ ఆపేయాలని కోరుకుంటున్నాం. మైనింగ్ వద్దు, గుట్టనే ముద్దు. We want justice. మరోవైపు అన్ని అనుమతులతోనే మైనింగ్ నిర్వహిస్తున్నామంటున్నారు కాంట్రాక్టర్లు. గ్రామానికి ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టామన్నారు. కావాలనే కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు అంటున్నారు మైనింగ్ కంపెనీ ప్రతినిధులు. మేము మైనింగ్ అసలు విలేజ్ వైపు చేయట్లేదు. దట్టు ఈస్ట్ వైపు విలేజ్ ఫాలో అవుతుంది. వెస్ట్ వైపు మేము ఆపరేషన్స్, అది కూడా మేము మైనింగ్ ఓన్లీ డెవలప్మెంట్ వర్క్ మాత్రమే చేసుకుంటున్నాము. దానికి కూడా కాస్తంత ఇబ్బంది పెడుతున్నారు. రకరకాల అపోహలు విలేజర్స్కి క్రియేట్ చేసి మమ్మల్ని చేస్తున్నారు. మా వర్కర్స్ని ప్లస్ మా ఇంజనీర్స్ని, మా టీంని కూడా బాగా థ్రెటన్ చేస్తూ ఇక్కడ మా వర్క్స్ని అడ్డుకుంటున్నారు. మేము అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా అకార్డ్ చేసుకుని మేము మైనింగ్ యాక్టివిటీ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చే ప్రాజెక్టు. అట్ ద సేమ్ టైం అన్ని చోట్ల కూడా ఈ క్వార్ట్జ్ మైనింగ్ జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఈ క్వార్ట్జ్ ఆపరేట్ చేస్తున్నాం. జీవనాధారంగా ఉన్న గుట్టను ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వనిచ్చేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ వద్దు, గుట్ట ముద్దు అంటూ ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటున్నారు మైలారం గ్రామస్తులు. గ్రామానికి జీవనాధారంగా ఉన్న గుట్ట విధ్వంసాన్ని ఒప్పుకునేది లేదు. ప్రాణాలైనా అర్పిస్తాం, గుట్టను పరిరక్షించుకుంటామని స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 మైలారం గ్రామం నుంచి.